నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, తెలుగు వాళ్ళ ఆహారపు అలవాట్లు, ఆచార వ్యవహారాలు, ఒకే భాషలోని యాసల గురించి మనకి తెలుసు. మనం పుట్టిన కులం, మన ఆర్థిక స్థితి, మన ప్రాంతం, మన సామాజిక హోదా వంటివన్నీ మన అలవాట్లు, ఇష్టాలపై ప్రభావం చూపిస్తాయి. వివాహం చేసుకుని ఇరువురు వ్యక్తులు కలిసి జీవించాలి అంటే ఈ అన్ని విషయాల్లోనూ సామీప్యత ఉండాలని మన పెద్దవాళ్ళు అనుకుంటూ ఉంటారు. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లే మన దేశంలో ఇప్పటికీ ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రేమ వివాహాలు చేసుకునే వాళ్ళలో కూడా ఎక్కువ మంది తమ కులం వారిని, తల్లిదండ్రులు పెద్దగా అభ్యంతరం చెప్పని వారిని చేసుకోవటం మనకు తెలుసు. అయితే కొద్ది మంది మాత్రం మతాంతర, భాషాంతర, ఖండాంతర వివాహాలను కూడా చేసుకుంటున్నారు. ముందైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. సొగసు చూడతర్మ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన సొగసు చూడతర్మ కార్యక్రమంలో తనకి మేక్ ఓవర్ కావాలంటూ మనల్ని హసీనా అప్రోచ్ అయిందండి. అసలు హసీనాకి ఎలాంటి లుక్ కావాలో తన్ని అడిగి తెలుసుకుందామా? హాయ్ హసీనా. హాయ్ హసీనా, ఏం చేస్తుంటారు మీరు? రీసెంట్లీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. ఓకే. సో హసీనా మేక్ ఓవర్ కావాలంటూ మమ్మల్ని అప్రోచ్ అయ్యారు కదా, ఎలాంటి లుక్ కోరుకుంటున్నారు? యాక్చువల్లీ 1 month లో నా మ్యారేజ్ ఉంది. బ్రైడల్ లుక్ కావాలి, ముస్లిం బ్రైడ్. ఓకే. సో 1 month లో మ్యారేజ్ అనమాట. సో మ్యారేజ్ అంటే నిజంగా అందరు డిఫరెంట్ గా లుక్ కోరుకుంటారు, చాలా బాగుండాలి అనుకుంటారు, స్పెషల్ గా ఉండాలి అనుకుంటారు. సో మీరు ముస్లిం కాబట్టి మీకు ఆ గెటప్ లోనే ఒక మంచి బ్రైడల్ లుక్ కావాలి. ఓకే. సో మీరు బ్రైడల్ లుక్ కోరుకుంటున్నారు కాబట్టి మనం ఇప్పుడున్నాం ఏస్రావు నగర్లో ఉన్న లాక్మీ బ్యూటీ సలూన్లో. అండ్ మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ టీనా గారు ఉన్నారు. సో టీనా గారిని అడిగి తెలుసుకుందాం అసలు మీకు ఎలాంటి లుక్ బాగుంటుంది, బ్రైడల్ గా ఎలా మీరు రెడీ అయితే బాగుంటుంది అనేది. ఓకే. నమస్తే టీనా గారు. నమస్తే. టీనా గారు, తన హసీనా మేక్ ఓవర్ కోసం మమ్మల్ని అప్రోచ్ అయింది. సో హసీనా తన టీనా గారు. సో తను ఎంగేజ్మెంట్ అయిపోయింది, త్వరలో మ్యారేజ్ ఉందంట 1 month లో. సో మంచి బ్రైడల్ లుక్ కోరుకుంటుంది హసీనా. సో తను బేసిక్గా ముస్లిం. మరి ముస్లిం బ్రైడల్ లుక్ అంటే కొంచెం హెవీగా, రిచ్గా ఉంటుంది కదా. సో మరి మీరేం సజెస్ట్ చేస్తారు, ఎలాంటి మేక్ ఓవర్ సజెస్ట్ చేస్తారు, తనకి ఎలా ఉంటే బాగుంటుంది బ్రైడల్ లుక్ అంటే? బ్రైడల్ లుక్ అంటే నార్మల్లీ ముస్లిమ్స్లో చాలా హెవీ, మీరు ఎట్లా చెప్పారా ఇప్పుడు అట్లనే ఉంటుంది, హెవీ లుక్ ఉంటుంది. బట్ హర్ స్కిన్ కొంచెం ఆయిలీగా ఉంది. సో కొంచెం మ్యాట్ లుక్ ఇవ్వాలి, లేదంటే చాలా తొందరగా ఆయిల్, నార్మల్ మేకప్ చేస్తే ఆయిల్ ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది. సో మ్యాట్ లుక్ ఇస్తే కొంచెం బాగా టైం దాకా అది ఆ మేకప్ స్టే ఉంటుంది. ప్లస్ పోజ్ ఓపెన్ ఉంది, సో దానికోసం కూడా కొంచెం కవరింగ్ చేయాలి. ప్లస్ షార్ప్ లుక్ చేయాలి. ఓకే. సో ఫీచర్స్ ని కొంచెం ఓకే. సో అంటే మేకప్ బేసిక్గా మీరు ఏదైనా మ్యాట్ లుక్ అంటున్నారు, బ్రైట్ ఉంటుందా లేకపోతే లైట్ మేకప్? సో బ్రైట్ దెన్ మ్యాట్ ఉంటుంది, అంటే చాలా మ్యాట్ లుక్, ఆయిలీ ఎఫెక్ట్ ఎక్కడ ఉండవు. కొంచెం డ్రై, అంటే ఆయిలీ డ్రై చేస్తాం. సో లుక్ అయితే చెప్పేసారు మీరు ఎలా ఇస్తారనేది. మరి హెయిర్ స్టైల్ అండ్ డ్రెస్? నార్మల్లీ హెయిర్ స్టైల్ అంటే పైన అది చున్నీ వస్తుంది ముస్లిమ్స్ లా, బాగా వాళ్ళు లీవ్ ఏం చేయరు. సో బ్యాక్ మేము జూడా చేస్తే బాగుంటుంది. సో ఇది డిజైన్ కటింగ్ ఏముండదు, జస్ట్ డిజైన్. ఓకే. అండ్ డ్రెస్సింగ్ ఇక వాళ్ళ స్టైల్ తగ్గట్టే మీరు ప్లాన్ చేస్తారనమాట. ఓకే. సో మరి ఇక లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఏం చేయబోతున్నారు మరి? ఫస్ట్ మేకప్ అన్నారు కదా, సో ఏం చేయబోతున్నారు? ఫస్ట్ క్లిన్జర్, టోనర్, అండ్ దాని తర్వాత కన్సీలర్ వేసి తర్వాత కాంపాక్ట్ అండ్ బేస్. ఓకే. సో మొత్తం బేస్ వేసేస్తారు. ఓకే. సో ఫస్ట్ క్లెన్జింగ్ తో నీట్ గా ఫేస్ క్లీన్ చేసి ఇక మిగతా తన స్కిన్ టోన్ కి ఏదైతే మ్యాచ్ అవుతుందో కాంపాక్ట్, కన్సీలర్ వాటితో మ్యాచ్ చేసేసి బేస్ రెడీ చేసేస్తారా? ఓకే. బేస్ అయిపోయింది ఇప్పుడు. ఓకే. సో ఈ తర్వాత ఐ మేకప్ డైరెక్ట్లీ. ఐ లైనర్ అండ్ మీకు ఐ షాడోస్, మస్కారా, కాజల్. ఓకే. సో బ్రైడల్ మేకప్ అంటున్నారు కాబట్టి అంటే హెవీ మేకప్ తీసుకున్నారు కదా, మరి ఐ మేకప్ అనేది మీరు ఎలా ఇవ్వబోతున్నారు? అంటే ముస్లిమ్స్ బ్రైడ్ అంటే చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తారు హెవీగా. ఓకే. అంటే వాళ్ళు పెళ్ళిస్ నార్మల్లీ నైట్ ఉంటుంది. సో నైట్ లో మీకు ఆ మేకప్ మాత్రం కొంచెం హెవీగా అనిపించాలి. ఓకే. సో ఎక్కువ షైన్ ఉండాలి. సో అంటే ఎలాంటి షేడ్స్ మీరు చూస్తే? మెరూనిష్, గోల్డ్ అంతా కలిపి
గ్లిటర్లు లైక్ మీకు సేరం షిమ్మర్ ఎస్ ఓకే ఫైన్. సో షిమ్మర్ షేడ్స్ ఇస్తున్నారు మీరు, మెరూన్ అండ్ గోల్డ్ అలా మిక్స్ చేసి డిఫరెంట్ గా. మరి ఇప్పుడు తన కళ్ళు చూస్తే చాలా చిన్నగా ఉంది. అసలు లైనర్ ఎలా అయిపోతున్నారు మరి? సన్నగా ఇస్తారా? లావుగానే ఉంటే కాజల్ కూడా హెవీగా ఇస్తే కొంచెం హైలైట్ ఉంటుంది, పెద్దగా ఉంటుంది. సో స్టార్ట్ చేద్దామా మరి ఐ మేకప్? ఎస్. ఐ మేకప్ అయిపోయింది. ఇప్పుడు బ్లష్ అండ్ లిప్స్టిక్. ఓకే లిప్స్టిక్. సో లిప్స్టిక్ ఎలాంటి కలర్స్ చూస్ చేస్తున్నారు? ఎందుకంటే మీరు ఐ మేకప్లో కొంచెం గ్లిటర్ షేడ్స్ మెరూన్ అండ్ గోల్డ్ అలా మిక్స్ చేశారు కదా. సో లిప్స్టిక్ ఎలాంటి కలర్స్ చూస్ చేస్తారు? పింకిష్ పీచ్. సో అలాంటి కలర్స్ చూస్ చేస్తారు అంటే తన కాంప్లెక్షన్ సెట్ అయ్యేది. ఓకే వేద్దాం మరి. హెయిర్ స్టైల్ చేయాలి. సో మేకప్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ హెయిర్ స్టైల్. సో సో హెయిర్ కట్ లేకుండా మీరు స్టైలింగ్ ఇస్తున్నారు కదా ఇందాక. అంటే బ్రైడల్ అనగానే ఎలాంటి హెయిర్ స్టైల్స్ సూట్ అవుతాయి అంటే తనకి? ఇప్పుడు నార్మల్లీ ముస్లిమ్స్ లా మొత్తం కవర్ అవుతుంది. సో దానిలో బ్యాక్ సైడ్ మీరు ఏం చేస్తే కూడా కనిపించదు. సో ఫ్రంట్ కొంచెం కవర్ చేయాలి. సో ఫ్రంట్ మంచిగా మీకు పఫ్ కానీ సైడ్ పార్టింగ్ కానీ ప్లాట్స్ కానీ చాలా వెరైటీగా చేయొచ్చు ఫ్రంట్ లా. బ్యాక్ మీరు నార్మల్ జూడా కానీ అట్లా ఫ్రెంచ్ ప్లాట్ కానీ మా ఇష్టం నుంచి ఏదైనా వేయచ్చు. సో వెనక కనిపించదు కాబట్టి నార్మల్గా ఫ్రంట్ కనిపించదు కాబట్టి హైలైట్ ఫ్రంట్ చేయాలి. ఓకే ఫైన్. మరి హెయిర్ స్టైల్ స్టార్ట్ చేద్దామా? ప్రశాంతి ఇప్పుడు హెయిర్ అయిపోయింది. ఓకే ఇంకా ఫ్రంట్ లోనే కొంచెం పఫ్ వేసి మాంగ్ టీకా ఫిక్స్ చేసిన. ఇంకా బ్యాక్ చాలా సింపుల్ గా ఉంది. ఓకే సో హసీనా చాలా బాగున్నారు మీరు కోరుకున్నట్టుగానే. బ్రైడల్ లుక్ అయితే వచ్చేసింది మేకప్ అండ్ హెయిర్ స్టైల్తో. ఇక ఫైనల్ లుక్ అనేది డ్రెస్ చేంజ్ తర్వాతే వస్తుంది. మరి మీ శారీ రెడీగా ఉంది. సో డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రెడీ కదా? యా. ప్రశాంతి ఇప్పుడు హెయిర్ మేకప్ ఇంకా ఇది అవుట్ఫిట్ కాస్ట్యూమ్ అయిపోయింది. ఇంకా ఎట్లా ఉంది? ఎలా ఉంది అంటే నిజంగా హసీనా మ్యారేజ్ ఈ రోజేనా అన్నట్టుగా ఉంది. పర్ఫెక్ట్ పెళ్ళికూతురు ఎలా ఉండాలో అలాగే ఉంది. వెరీ నైస్. నాకైతే ఈ లుక్ చాలా నచ్చింది. సో హసీనాకి తను కోరుకున్నట్టుగానే బ్రైడల్ లుక్ ఇచ్చారు. ఐ హోప్ తను కూడా హ్యాపీగా ఉంటుంది అనుకుంటున్నాను. బట్ నేనైతే ఫుల్ ఖుష్, మా ప్రేక్షకులు కూడా ఫుల్ ఖుష్. కరెక్ట్గా పెళ్ళికూతురు ఎలా ఉండాలో అలాగే ఉంది. అండ్ ఇంత మంచి లుక్ ఇచ్చినందుకు హసీనాకి థ్యాంక్స్ లాట్ అండి టీనా గారు. థ్యాంక్ యూ. సో హసీనా చాలా చాలా అందంగా ఉన్నారు. మీరు బ్రైడల్ లుక్ కావాలని కోరుకున్నారు. పర్ఫెక్ట్ బ్రైడ్ ఎలా ఉంటుందో అలాగే ఉన్నారు మీరు. వెరీ నైస్. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. దిష్టి తీసుకొని ఎందుకు వెళ్ళాలి. సో మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఫీలింగ్స్ మాకు కావాలి. చాలా చాలా బాగుంది. నేను ఏ లుక్ కోరుకున్నానో సేమ్ అలాగే ఇచ్చారు. ఐ కాంట్ ఎక్స్పెక్ట్, చెప్పలేను, అంత చాలా బాగా రెడీ చేశారు. చాలా బాగుంది. నచ్చింది బాగా, చాలా బాగా నచ్చింది. అఫ్ కోర్స్ మ్యారేజ్ కి ఇక్కడనే చేయించుకుంటాను. ఓకే అంటే ఎలా రెడీ అవ్వాలి ఏంటి పెళ్లికి అనేది ఐడియా వచ్చింది. సో ఈ టిప్స్ అక్కడ మీరు యూస్ చేయొచ్చు చక్కగా. సో మీరైతే ఖుష్, చాలా హ్యాపీ. ఓకే చూసారు కదండి, హసీనా తను కోరుకున్నట్టుగానే బ్రైడల్ లుక్ లో చాలా అందంగా బ్యూటిఫుల్ గా ఉంది. ఆ లుక్ తో తను చాలా సంతోషంగా కూడా ఉంది. మరి మీరు కూడా ఇలాంటి డిఫరెంట్ లుక్ కోరుకుంటున్నారా? అయితే మా సొగసు చూడతర్ మా కార్యక్రమానికి కాల్ చేయండి. మరి మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 040235554540. మరో చక్కటి ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం. అంతవరకు నమస్తే. ఏమండి, రవాణా టెలిఫోన్ సౌకర్యాలు పెరగటం వల్ల దూర ప్రాంతాలు గతంలో కన్నా దగ్గరైపోయాయి. చదువులు ఉద్యోగాల కోసం యువతీ యువకులు ఇతర రాష్ట్రాలకు దేశాలకు వెళ్లటం పెరిగింది. కుటుంబాలకి తమ ప్రాంతాలకి దూరంగా ఉంటూ అన్ని పనులు తమంతట తామే చేసుకోవాల్సి రావటం వల్ల కూడా వాళ్లలో చొరవ, ధైర్యం, ఆత్మవిశ్వాసం కూడా పెరిగాయి. తమ జీవితానికి తామే బాధ్యులమని, తమ నిర్ణయాలు తామే తీసుకోవాలని కూడా ఇవాళ తరం భావిస్తోంది. అలాగే తమ జీవిత భాగస్వామిని తామే ఎంచుకోగలమని కూడా వాళ్ళు అనుకుంటున్నారండి. ఇప్పుడు పిల్లలు ఎక్కువగా ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాట్లాడుతుండటంతో వారి మధ్య భాషా భేదాలు అసలు ఒక సమస్యే కాకుండా పోయింది.
ముందైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత ఇంకొన్ని సంగతులు చెప్తాను. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలు పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా విజయలక్ష్మి గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం విజయలక్ష్మి గారు. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రామ్నగర్ నుంచి. రామ్నగర్ నుంచి వచ్చారా? ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫా? ఈ రోజు మా సకులకు ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? పాలక్ పెసరపప్పు. పాలక్ పెసరపప్పు తయారీకి కావాల్సిన పదార్థాలు చెప్తారా? మరి చెప్పండి. పెసరపప్పు, పాలకూర, జీడిపప్పు, నూనె, వెన్న, కారం, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, సాల్ట్, పెరుగు. కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా. ముందు ఏం చేద్దాం మరి? ఒక బౌల్ తీసుకొని. బౌల్ తీసుకోవాలా? స్టవ్ వెలిగించమంటారా? స్టవ్ ఓకే ఓకే. పెసరపప్పుని కడిగి దాన్ని బౌల్లో వేసుకోవాలి. ఓకే వేసుకున్నాం కదా. పాలకూరని ఇట్లా కట్ చేసుకొని కడిగి పెసరపప్పులు పెట్టుకుని. ఓకే. పెసరపప్పు, పాలకూర రెండు వేసుకోవాలి. రెండు వేసి వాటర్ వేయమంటారా? చూడండి. సరిపోతుంది. సరిపోతాయి. మూత పెట్టడమే. ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఓకే. విజయలక్ష్మి గారు, మరి 10 minutes అయిపోయింది కదా, చూద్దాం. ఇట్లా గరిటెతో చూడాలి, తిప్పి. ఇప్పుడు ఉడికిపోయింది. ఓకే. దీనిలో చాప్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నారా? పప్పు పాలకూర మనకు ఉడికిపోయింది కాబట్టి ఉల్లిపాయ ముక్కలు వేసారు. ఇంకా పచ్చిమిర్చి, కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా అల్లం. అల్లం కూడా ముక్కలుగా వేసుకోవాలా? ముక్కలు చిన్న చిన్న ముక్కలు చేసుకుని వేసుకోవాలండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కట్ చేసిన అల్లం, ఈ మూడింటిని వేసుకొని కలుపుకోవాలి. కొంచెం వాటర్ అయినా చాలా ఒక 2 నిమిషాలు ఉంచితే ఉల్లిపాయ. మళ్ళీ ఒక 2 minutes ఉడికించాలా? అయిపోయింది కదండి. ఉల్లిపాయలు ఇప్పుడు ఉడికిపోయినాయి. మనకు 5 minutes అయిపోయింది కాబట్టి ఉల్లిపాయ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలా? మనం ఇప్పటి వరకు వేసుకోలేదు కదా సాల్ట్. వేసుకోలేదు. పప్పుకు సరిపడా వేసుకోవాలి. కారం. ఈలోపు జీడిపప్పు వేయించుకున్నామండి మనం. ఓకే. మనకి ఇంకా కాసేపు ఉడకాలా ఇది? లేదండి, అయిపోయిందా? జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలా? ఇటువైపు పెడదామా? అటువైపు పెడదాం. ఇటు పెడదాం, లేకపోతే ఇవి షిఫ్ట్ చేసి. ఒక్క స్పూన్ కూడా. ఓకే అండి విజయలక్ష్మి గారు, చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? మళ్ళీ మనకు వేగిపోయింది కదా జీడిపప్పు కూడా, కొంచెం వేయించాను. బ్రౌన్ గా రావాలా? ఈ స్టవ్ ఆఫ్ చేయనా మరి? ఆఫ్ చేసేయండి. మీ హాబీస్ ఏంటండి? టీవీ చూడటం, బుక్స్ చదవటం. బుక్స్ చదువుతారా? స్టవ్ ఆఫ్ చేస్తున్నారా? ఆఫ్ చేసాను. ఓకే. మనకి జీడిపప్పు కూడా వేగిపోయింది, స్టవ్ ఆఫ్ చేసాం. నెక్స్ట్ వేసేయడమేనా? వేసేయండి. వేయించిన జీడిపప్పు. పెరుగు వేసుకుని కలుపుకోవాలండి. పెరుగు కూడా వేసేయాలా పప్పులో? పప్పులో వేయించిన జీడిపప్పు నూనెతో పాటు వేసి ఆ తర్వాత పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసి కలుపుకోవాలి. ఓకే. సర్వింగ్ బౌల్ ఇవ్వమంటారా? ఇవ్వండి. ఇదిగో స్పూన్ ఇవ్వండి. ఇదిగో.
దీనిపైన కొంచెం వెన్న వేసుకోవాలి. మనం సర్వింగ్ బౌల్ లో తీసుకున్న తర్వాత వెన్న వేసుకోవాలి. ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది. ఓకే, చివరగా వెన్న వేసుకోవాలి. ఇదిగోండి ఆంటీ గారు, వేడి వేడి పాలక్ పెసరపప్పు రెడీ అయింది. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. చూసారు కదా సకులు, విజయలక్ష్మి గారు తయారు చేసిన పాలక్ పెసరపప్పు టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొక్కసారి మీ అందరి కోసం. పాలక్ పెసరపప్పు తయారీకి కావాల్సిన పదార్థాలు: పాలకూర, పెసరపప్పు, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు, కారం, వెన్న, నూనె, పెరుగు, జీడిపప్పు. పాలక్ పెసరపప్పు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో శుభ్రపరిచిన పెసరపప్పు, పాలకూర వేసి కొద్దిగా నీళ్లు కూడా పోసి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉప్పు, కారం, వేయించిన జీడిపప్పు కూడా వేసి, పెరుగు కూడా వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన పాలక్ పెసరపప్పు రెడీ. పాలక్ పెసరపప్పు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. బాగుందండి విజయలక్ష్మి గారు. వేడివేడి అన్నంలోకి వేసుకుంటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా ఈజీగా తినొచ్చు. మనం ఎక్కువ కారం వాడలేదు కదా ఇందులో, అందుకే చాలా రుచిగా కమ్మగా ఉంది. రోటీల్లోకి వాటిలోకి ఇంకా బాగుంటుంది. బాగుంది, చాలా బాగుందండి. మరి ఇంత మంచి వంటకాన్ని మా సకులకు పరిచయం చేసినందుకు మీకు శ్రీ డిజైనర్స్ ఏఎస్ రావు నగర్ వారి గిఫ్ట్ వౌచర్. థ్యాంక్ యూ అండి. కంగ్రాట్స్. చూసారు కదా సకులు, విజయలక్ష్మి గారు తయారు చేసిన పాలక్ పెసరపప్పు చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఇలాంటి విభిన్నమైన వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 040-23556540 నెంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. చూసారు కదా సకులు, ఇది వాళ్ళ వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ఏమండి, భిన్న ప్రాంతాలు, భాషా సంస్కృతుల వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నప్పుడు సమస్యలు వస్తాయని చాలా మంది భయపడుతుంటారు. పెళ్లి చేసుకున్న జంట మధ్య అవగాహన, పరస్పర గౌరవం ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చిన్న విషయాలు అవుతాయి. పుట్టినింటి వారు అటు మెట్టినింటి వారు ఓపికతో ఆ జంటని తమ కుటుంబంలో భాగస్వాముల్ని చేసుకోగలిగితే భిన్న సంస్కృతులను, ఆహారపు అలవాట్లను ఆనందంగా ఆస్వాదించగలుగుతారు. ఇప్పుడైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మరిన్ని విషయాలు చెప్తాను. నమస్కారం, ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. సకులు, బోన్సాయి మొక్కల్లోని ఈ రోజు ఎటువంటి వెరైటీ మొక్కల్ని మనకు పరిచయం చేయబోతున్నారు మన గార్డెనింగ్ ఎక్స్పర్ట్ లలిత గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం లలిత గారు. నమస్కారం. లలిత గారు, బోన్సాయి మొక్కల గురించి ఎన్నో స్టైల్స్, అలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ చాలా చెప్పారు. సో ఈ రోజు మా సకులకి బోన్సాయి మొక్కల్లో ఏ స్టైల్ చెప్పబోతున్నారు? ఈ రోజు మనం బాన్సాయిలో ఆస్పీషియస్ ప్లాంట్స్ గురించి తెలుసుకున్నాం. అంటే సూపర్దం. సూపర్దం అంటే ఇంట్లో ఉంటే ఏదైతే ఇంట్లో ఉంటే బాగుంటుందో, ఏదైతే మనం పూజ చేస్తామో, అంటే ఆస్పీషియస్ ఇంట్లో ఉంటే కలిసి వస్తుంది అంటామో, అలాంటి 5 బాన్సాయిస్ గురించి ఈ రోజు మనం తెలుసుకున్నాం. అంటే ఆస్పీషియస్ ప్లాంట్స్ అంటాం అన్నమాట వీటిని. ఇంట్లో ఉంటే బాగుంటుంది అంటే ఏ ప్లాంట్స్ అయితే ఇంట్లో పెట్టుకోవచ్చు అండి, ఎలాంటి పెట్టుకోమంటారు అని చాలా మంది అడుగుతుంటారు అనమాట. అలాంటి వాటిల్లో మనం ఈ రోజు ఫస్ట్ తెలుసుకునేది ఈ జివి చెట్టు గురించి అండి. ఇది జివ్వు బాన్సాయి అన్నమాట. ఇట్స్ ఏ 20-year-old బాన్సాయి. మీరు ఆ రూట్ స్ట్రక్చర్ చూడంత 20 సంవత్సరాల వృక్షం, జివ్వి వృక్షం. జివ్వి చెట్టు ఇట్స్ అన్ ఆస్పీషియస్ ప్లాంట్. ఎందుకంటే పూజల్లో 5 ఆకులు ఒక ఆకు జివ్వాకండి. మనం వినాయకుడి పూజ అప్పుడు మన అన్ని 20 లీవ్స్ ఎట్లా వెతుక్కుంటుంటామో, జివ్వి చెట్టు, జివ్వి ఆకు మన పూజల్లో మెయిన్ 5 ఆకుల్లో ఒక ఆకు మనం జివ్వి ఆకుగా తీసుకుంటాం అనమాట. జివ్వి మనం ఇంట్లో పెంచుకుంటే, జివ్వి చెట్టు మనం బాన్సాయి చేసుకుంటే ఇట్స్ అన్ ఆస్పీషియస్ ప్లాంట్, శుభప్రయం కూడా. ఓకే, అలా ఇంకా ఏముందన్న? ఇంకా మనం జివ్వి చెట్టు తర్వాత మనం ఒక బోధి వృక్షం గురించి తెలుసుకున్నాం అండి. ఇది మనది బోధి వృక్షం కనుక, అంటే బోధి చెట్టు, ఇది యాక్చువల్ బోధి, ఒరిజినల్ బోధి అనమాట. కలకత్తా నుంచి తెప్పిస్తుంటాము. ఈ బోధి వృక్షం కూడా చాలా ఆస్పీషియస్ ఇంట్లో ఉంటే, అంటే ఆ బుద్ధుడే ఎన్లైట్మెంట్ అంటుంటాం కదా, ఇది కూడా ఒక 13-year-old బోధి బాన్సాయి. చూడండి, ఆ రూట్ స్ట్రక్చర్, ఆ వృక్షం లాంటి ఫీల్, అంటే ఆ బాన్సాయి చూడంగానే ఆ వృక్షం లాంటి ఫీలింగ్ రావాలన్నమాట. ఇలాంటి చెట్లు మన ఇళ్లలో ఉంటే కూడా శుభప్రదమైన ఆస్పీషియస్ ప్లాంట్ అనమాట. బోధి వృక్షం చాలా మంది అడుగుతుంటారు. రావి చెట్టు కింద కూడా, అంటే తెల్ల రావి అని కూడా అంటాం అనమాట. దిస్ ఇస్ నాట్ ది రెగ్యులర్ పీపుల్ ట్రీ కాదు. మన రావి చెట్టు వేరే ఉంటుంది, బోధి వృక్షం వేరు అనమాట. బోధి వృక్షం ఇట్లా ఆకిలా ఉండి, మన మామూలు రావి ఏంటంటే డిజైన్ లో ఉంటుంది అనమాట. ఇది బోధి వృక్షం ఏమో
తెల్ల వైట్ పీపుల్ అని కూడా అంటుంటాము. ట్రంక్లైన్ స్కేలీ అంటే ఒక గ్రేష్ ట్రంక్లైన్ కలర్ లో ఉంటుంది అనమాట. బోధి వృక్షం సెకండ్ లిస్ట్, మన లిస్ట్ లో సెకండ్ వస్తుందండి ఆస్పిషియస్ ప్లాంట్ లో. సో మరి థర్డ్ ప్లాంట్ చూపిస్తారా? ఓకే, మనకి ఈ రోజు మనం ఇది మర్రి చెట్టు, థర్డ్ ఇన్ ది లిస్ట్ ఇస్ మర్రి చెట్టు అండి. మర్రి చెట్టు కూడా చాలా మంది పూజ చేస్తూ ఉంటాం అనమాట. ఇది మర్రి అంటే ఇట్స్ అ మిస్కాన్సెప్ట్ దట్ మర్రి ఇంట్లో ఉండకూడదని. ముందు పూర్వకాలం ఏంటంటే మర్రి చెట్లు బాగా ఊడలు వచ్చి బాగా అప్రూట్ చేసేస్తుంది, మొత్తం ఇట్లా గ్రౌండ్ అంతా లిఫ్ట్ చేస్తుంది అనుకొని మనం మర్రి చెట్లు పెంచాలి కాదని మార్వాడి ఫ్యామిలీస్ లో అక్కడిక్కడ మనకి మర్రి చెట్లు తప్పకుండా పూజ చేస్తుంటాయి అనమాట. దిస్ ఈస్ అ 12-year-old మర్రి చెట్టు, బ్యానియన్ ట్రీ. ఊడలంతా కూడా చూడండి, మర్రి చెట్లు అంటేనే ఆ ఊడలంతా. మర్రి చెట్టు కూడా పూజకి మనం వాడుతూ ఉంటాము. ఫోర్త్ ఇన్ ది లిస్ట్ ఇస్ మన మేడి చెట్టు అండి. ఇప్పుడు మళ్ళీ మేడి చెట్టు గురించి తెలుసుకుందాం. ఓకే, ఇది మేడి చెట్టు మోనిక. అంటే మేడి చెట్టు అంటే చాలా ఆస్పిషియస్ ప్లాంట్ అనమాట. ఊళ్ళల్లో మన ముందు గుళ్ళల్లో ఉండేవి మేడి చెట్లు. మేడి మనకు పూజకి వాడుతుంటారు. అండ్ దత్తాత్రేయ స్వామి అని కూడా అంటామండి. ముందు గుళ్ళల్లో చాలా ఉండేవి మేడి చెట్లు. ఊళ్ళల్లో దీని పండ్లు కూడా తింటుంటాం. మనం వైల్డ్ ఫిక్స్ అంటాం, ఇంగ్లీష్ లో వైల్డ్ ఫిక్స్ అంటామండి. మేడి చెట్టు అంటే శుభప్రాయం, ఆస్పిషియస్ ప్లాంట్. దత్తాత్రేయ స్వామి అని కూడా అంటాము. దీని పూజ కూడా అంటే చాలా మంది పూజ కూడా చేస్తారు. పొద్దున్నే లేచి 11 ప్రదక్షిణలు తీసుకుంటే చాలా మంచిదంట అనమాట మేడి చెట్టుకి. మేడి చెట్టు చాలా ఫాస్ట్ మూవింగ్ అనమాట మన బాడీ. సో అది ఎక్కడుందో తెలియకుండా వెతుక్కొని వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకొని రావడం అంటే ఎక్కడికో వెళ్ళి కష్టం. సో ఇంట్లోనే ఒక బాన్సై తయారు చేసుకొని నేను ఒక 150 మేడి బాన్సైస్ అసలు గిఫ్ట్ చేశానండి. అంటే మేడి చెట్లు గుళ్ళలోకి అనమాట. ఇప్పుడు ఈ ఫ్లాట్ కల్చర్ అయిపోయి మేడి చెట్లు పెట్టలేకపోతే వాళ్ళు బాన్సైసే పెట్టి పూజ చేస్తా ఉన్నారు. బాన్సై చుట్టూ ప్రదక్షిణాలు తీసుకుంటున్నారు అనమాట. ఓకే, మరి ఫిఫ్త్ ఏంటి? ఫిఫ్త్ మనం చూసేది నెక్స్ట్ బిల్వపత్రి అండి. ఇది బిల్వపత్రి శివుడికి చాలా ఇష్టమైంది అనమాట. అంటే ఆకుతోనే శివుడికి మనం పూజిస్తుంటాం. మీరు గమనించుకుంటే చాలా ఫ్రెష్ గా హెల్దీగా కూడా ఉంది ప్లాంట్. అంటే గ్రీనిష్ ప్యారెట్ గ్రీనిష్ లీఫ్ అనమాట. ఫ్లవరింగ్ ఉంది, ఫ్రూట్స్ ఉంది. ఇప్పుడు ఫ్రూట్స్ వచ్చే టైం, స్టార్ట్ అయ్యే టైం. ఇట్లంతా పిందెలతో ఉందన్నమాట. ఇదంతా ఫ్లవరింగ్ మనకి కవర్ అయిపోతుంది. వైట్ కలర్ లో ఉంటుంది అనమాట. ఇది కూడా పూజకి చాలా వాడుతుంటారు. శివుడికి చాలా ఇష్టమైన ప్లాంట్. ఒక శివుడు పూజ ఇచ్చాలంటే మనం బిల్వపత్రితోనే ఈ ఆకుతోనే పూజ చేస్తుంటాం అనమాట. సో ఈ 5 ఆస్పిషియస్ ప్లాంట్స్ మన బాన్సైలో. ఎక్కువ మందికి బాన్సై రాగానే మనం ఇంట్లో పెట్టుకోవచ్చు, ఏదైతే మంచిది శుభప్రాయం, ఏదైతే మనకు ఆస్పిషియస్ ప్లాంట్ అని అడుగుతుంటాం అనమాట. ఈ రోజు ఒక 5 మన ఆస్పిషియస్ ప్లాంట్స్ బాన్సైస్ గురించి, ఒక 5 ఆస్పిషియస్ బాన్సైస్ గురించి తెలుసుకున్నాం. బాన్సాయ్ మొక్కలోని ఆస్పిషియస్ మొక్కలు ఏవి అని మా సకులకు వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. అండి, నిజానికి అందరం తెలుగు వాళ్ళమే అయినా ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు, ఒక్కో తీరుగా ఉంటుంది. నా విషయమే తీసుకోండి. నాకు కాకరకాయ కూర అంటే చాలా ఇష్టం అండి. తీయటి గడ్డ పెరుగు, మామిడి పండు, అందులో నూజివీడి రసాలు కలుపు తింటాం మరింత ఇష్టం. మా ఇంకేమో కాకరకాయ అంటేనే అస్సలు పడదు. ఇక పెరుగున్నం, మామిడి పండ్ల గురించి చెప్పాల్సిన పనే లేదండి. అసలు రెండింటి కాంబినేషన్ ఏంటి అని తెగ చిరాకు పడతారు. కోడి కూరలో ఆవకాయ కలుపుకు తింటాం అంటే మా ఆయనకి చాలా ఇష్టం. చేపల పులుసులో పెసరట్లు, ఇడ్లీల్లోకి చికెను నంచుకు తినడం అంటే మహా సరదా ఆయనకి. అసలు అదేం రుచి అని నేను ఆశ్చర్యపోతే ఆయన ఎవరో రాజకీయ నాయకుడికి కూడా చాలా ఇష్టం అని సమర్థించుకుంటారు. మరి ముందైతే కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, సఖీ చూడండి చేయండి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. మరి ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి షీలారాజ్ గారు. వారు చూపిస్తారట ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఎలా వేసుకోవాలో, అందులో ట్యూలిప్స్ ఫ్లవర్స్ ని చూద్దాం. అయితే నమస్కారం అండి. నమస్తే అండి. మరి ఈ రోజు మన సకులకి ట్యూలిప్స్ ని ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఫ్యాబ్రిక్ మీద. ఓకే అండి, దీనికి ఏమేమి కావాల్సి ఉంటుంది? ఫ్యాబ్రిక్ పెయింట్స్, మీడియం, బ్రషెస్, వాటర్, ఫ్యాబ్రిక్ అంటే ఏదైనా క్లాత్. కావాల్సిన మెటీరియల్ ఇదమ్మా. స్టార్ట్ చేస్తారా? సో దీనికి నేను చెప్పాను కదా, ఫ్యాబ్రిక్ ఎప్పుడు వచ్చి ఫ్రీ హ్యాండ్ చూపిస్తే ఏంటంటే ఫస్ట్ భయపడతారు పాపం రాని వాళ్ళు. సో అందుకని అసలు ఎస్పెషల్లీ ట్యూలిప్ షేప్ వచ్చి చాలా కష్టపడతారు బిగినర్స్. చాలా సింపుల్ గా వేసుకోవచ్చు కానీ ట్యూలిప్ ఇట్స్ బ్యూటిఫుల్ ఫ్లవర్ అన్నమాట. ఎప్పుడు కూడా మొగ్గలాగే కనిపిస్తుంది కదా. రైట్, దాని షేప్ వచ్చి కొంచెం చాలా పెక్యులర్ గా ఉంటుంది కాబట్టి ఇట్స్ లైక్ వెరీ బ్యూటిఫుల్ ఫ్లవర్. సో తర్వాత ఎప్పుడు కానీ ఒక లీఫ్ వేస్తానండి ఇట్లాగా. ట్యూలిప్ లీఫ్ కూడా చూసారండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది, గ్రాస్ మాదిరిగా కనిపిస్తుంది. అవును. అండ్ ఇట్లా టర్న్ అయిన లీఫ్ ఎట్లా వేసుకోవాలో ఈరోజు చూపిస్తాను. ఒకటి బేసిక్ గా ఒక ట్యూలిప్ కి కావాల్సిన
గ్రీన్ వచ్చి ఒక లైట్ గ్రీన్ అన్నమాట, దీన్ని పిస్టాచియో గ్రీన్ అంటారు. పిస్టాచియో గ్రీన్ కలర్స్ లో చాలా వచ్చేసాయి కదండి. చాలా, కాకపోతే మనం మిక్స్ చేసుకుంటే ఇంకా బాగుంటాయి కలర్స్ ఎప్పుడు. సో అట్లా లేకపోయినా కూడా మనం ఈ కలర్స్ అన్ని యూజ్ చేసుకోవచ్చు. సో జస్ట్ కొంచెం లైట్ గా అంటే కొంచెం పాప అవడానికి ఫ్లవర్ లైట్ గా కలరింగ్ చేస్తారు. స్క్రఫీ బ్రష్ తీసుకున్నారా? స్క్రబ్బర్ అంటారు, లేకపోతే స్టెన్సిల్ బ్రష్ అని కూడా స్క్రబ్బర్ అంటారు. చాలా లైట్ గా వచ్చి ఎంతవరకు అయితే డిజైన్ వేసామో అది వదిలేసి దాని పక్కన ఉన్న ఏరియా అంతా కూడా మనం ఇలా కొంచెం లైట్ గా డార్క్ కలర్ తో కింద వచ్చి డెప్త్ చూపించడం కోసం, అంటే ఇమీడియట్ గా ఒక మ్యాజిక్ లాగా యూ కెన్ గెట్ డెప్త్ అనమాట మీ పెయింటింగ్ లో. సో ఇట్స్ యాక్చువల్లీ ఆయిల్ పెయింటింగ్ టెక్నిక్స్ అండి ఇవి. అవి ఫ్యాబ్రిక్ మీద చేస్తున్నాను నేను డిఫరెంట్ గా కొంచెం. సో యూజువల్ గా ఆయిల్ టెక్నిక్స్ ఫ్యాబ్రిక్ మీద, ఫ్యాబ్రిక్ టెక్నిక్స్ ఆయిల్ మీద అట్లా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ పెయింట్స్ ఏమైనా ఫ్యాబ్రిక్ మీద వేసుకోవచ్చా? వేసుకోవచ్చు షూర్ గా. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఫ్లవర్ కి దీన్ని వచ్చి డీప్ రెడ్ అంటారు. సో డీప్ రెడ్ తీసుకొని ఫస్ట్ ఏం చేశానంటే ఇక్కడ నుంచి పైన నుంచి హాఫ్ వరకు డీప్ రెడ్, తర్వాత కొంచెం క్రిమ్షన్, తర్వాత దీన్ని వైన్ అంటారు, వైన్ కలర్ అంటారు. సో ఆ కలర్స్ అన్ని తీసుకుంటూ దీంట్లో బ్లెండ్ చేసుకోవాలి ఈ డీప్ రెడ్ లోకి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఇది ట్రెడిషనల్ మెథడ్ అనమాట. ఈ కలర్స్ ని ఫ్యాబ్రిక్ మీదనే బ్లెండ్ చేస్తున్నాను చూసారంటే మీరు. సో మల్టీ కలర్స్ వచ్చి ఫ్యాబ్రిక్ మీద బ్లెండ్ చేస్తే ఆ ఎఫెక్ట్ వచ్చి నాకు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో అందుకోసమని ఈ బ్రషెస్ వచ్చి బ్రిజిల్ బ్రషెస్ కూడా బాగా యూజ్ చేస్తారు అందుకని బ్లెండింగ్ కోసం. తర్వాత ఇక్కడ ఇన్నర్ డెప్త్ ఒకటి చూపించవచ్చు. అంటే ఫ్లవర్ యొక్క సెంటర్ ఏదైతే ఉంటుందో ఆ సెంటర్ లో వచ్చి కొంచెం లోపల పువ్వు లోపలికి వెళ్ళినట్టు అలాంటివన్నీ చూపించాలి కదా సెంటర్ లో. సో అట్లాంటివన్నీ చూపించాలి అంటే కొంచెం డార్క్ షేడ్స్ యూజ్ చేయాలి. డార్క్ షేడ్స్ రైట్. సో యూజ్ చేసి ఇక్కడ వచ్చి ఈ స్ట్రోక్ ఎప్పుడు ఇట్లా నీట్ గా తీసుకురావాలండి. ఎడ్జెస్ అనేవి చేయాలి. ఎడ్జెస్ అనేది అంటే ఒక షేప్ అనేది నీట్ గా తెలియాలి మనకి చూడంగానే. సో ఇక్కడ వచ్చి కర్వ్స్ అవి చూపించాలి అనుకుంటే మీరు ఇలా జస్ట్ బ్రష్ మూమెంట్ తోనే కర్వ్స్ చూపించాలి. ట్యూలిప్స్ కి ఎక్కువగా కర్వ్స్ అనేవి ఉంటాయా అండి ఎడ్జెస్ లో? అవి డిఫరెంట్ మల్టిపుల్ పెటల్స్ వచ్చి ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయి ఉంటాయి. ఆ ఫ్లవర్ చూస్తే ఇంకా రియలిస్టిక్ గా యాక్చువల్ గా నేను ఏం చేస్తానంటే ఎప్పుడు ఒక ఫ్లవర్ కోసుకుని వచ్చి ముందర పెట్టుకుని చూస్తూ పెయింట్ చేస్తే మీకు బాగా క్లియర్ గా అర్థమవుతుంది మనం వేసిన పిక్చర్ ఎంత రియలిస్టిక్ గా ఉంది అన్నది ఇంకా బాగా చూడొచ్చు అనమాట. ఓకే, తర్వాత ఏం చేస్తున్నానంటే జస్ట్ ఇప్పుడు ఒక బ్రష్ లో నుంచి పెయింట్ అంతా తీసేసి బ్లెండ్ చేయాలండి. అప్పుడు ఏంటంటే మీకు స్మూత్ గా బ్లెండింగ్ ఎఫెక్ట్ వస్తుంది. సో అది ఎప్పుడు ఏం చేయాలంటే బ్రష్ ని ఆల్మోస్ట్ క్లీన్ చేసేసుకోవాలి ఒకసారి, ఏం ఉండకుండా ఈ రెండు కలర్స్ ని ఇక్కడ మధ్యలో ఒకసారి బ్లెండ్ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే ఒక కార్నర్, దీన్ని సైడ్ లోడింగ్ అంటారండి. ఒక కార్నర్ ఏమో పెయింట్, ఇంకొక కార్నర్ లో ఏమో మీడియం తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో మీడియం తీసుకుంటూ ఇట్లా జస్ట్ ఈ పెయింట్ ని ఇట్లా వేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఏం చేయాలంటే కొంచెం డార్కర్ కలర్ తీసుకుంటూ దీంట్లో బ్లెండ్ చేసేయాలి నీట్గా. బ్లెండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండు పెటల్స్ కి కొంచెం డిఫరెన్స్ చూపించాలి కదా. సో ఆ పోర్షన్ లో ఏం చేస్తానంటే కొంచెం డార్కర్ టోన్ అన్నమాట తీసుకుని పెయింట్ చేసేసి ఇప్పుడు హైలైటింగ్ కి కొంచెం ఈ రెడ్ లో వచ్చి కొంచెం వైట్ ని టింటింగ్ చేసి వైట్ ని మళ్ళీ కొంచెం మీడియం వేసుకుంటూ ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఈ డీటెయిల్స్ చూపించవచ్చు ఇక్కడ. అంటే ఒక్కొక్క పెటల్ యొక్క ఎడ్జెస్ అన్నట్లుగా మనకి డీటెయిల్ గా తెలుస్తుంది. సో ఇట్లా వేసిన తర్వాత ఏం చేస్తున్నానంటే కలిపేస్తున్నాను. తర్వాత ఇక్కడ కొంచెం హైలైటింగ్ అంతే, జస్ట్ ఎక్కువ అక్కర్లేదు ఎందుకంటే ఇవి బ్యాక్ పెటల్స్ కాబట్టి బ్యాక్ లో ఎక్కువ లైట్. మొత్తం అంతా కూడా హైలైట్ చేస్తే మరి ఎక్కువగా అయిపోతుంది కదండి. యా. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే 2 కలర్స్ కాంట్రాస్ట్ చూపించాలి అనుకున్నప్పుడు ఇక్కడ జస్ట్ ఒక చిన్న లైన్ తీసుకుని ఈ పైన వచ్చి షాడో ఎప్పుడు చూపించాలి అంటే డార్కర్ షేడ్ అండి. షాడో అంటే ఈ పార్ట్ ఫోల్డ్ అయింది కాబట్టి దీని కింద ఎప్పుడు షాడో ఉంటుంది. సో డార్కర్ షేడ్ తీసుకుంటూ దీనిలో బ్లెండ్ చేసుకోవాలి ఇలా.
బ్లెండింగ్ కి ఎప్పుడు సర్క్యులర్ స్ట్రోక్ అండ్ వర్టికల్ స్ట్రోక్స్ అన్నమాట దీనికి. సో ఇట్లా చేసుకుంటూ రెండింటిని బ్లెండ్ చేసుకోవాలి. అండ్ ఎక్కడెక్కడ హైలైట్ ఇవ్వాలో అక్కడక్కడ మాత్రం కొంచెం కొంచెం ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట. సో అంత హైలైట్ చేసేయకూడదు ఎప్పుడు, అంత ఆబ్జెక్ట్ని వైట్తో కానీ అట్లా కలర్ ఫిల్ చేయకూడదు అనమాట. అంటే మనం ఏ కలర్ అయితే వేసామో అది మొత్తమే డామినేట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు చూసారంటే ఇక్కడ షాడో, ఇక్కడ వచ్చి లైట్. సో అందుకని ఈ ఫోల్డెడ్ ఎఫెక్ట్ వస్తుంది మీకు లీఫ్కి. ఇప్పుడు కొంచెం మల్టిపుల్ గ్రీన్స్ తీసుకుంటూ, గ్రీన్స్లో మల్టిపుల్ గ్రీన్స్ అంటే ఆలివ్ గ్రీన్, శాప్ గ్రీన్, అట్లా రకరకాల, అంటే ఒకటే కలర్ ఒకటి యూజ్ చేయకూడదండి. సో ఇప్పుడు ఏంటంటే ఫైన్ డీటెయిల్స్ చూపిస్తాను ఎట్లా చేయాలో. హ్యాండ్ బెటర్ అవుతూనే ఉండాలండి. ఇంత క్విక్గా ఈజీగా వేయాలి అంటే ఏదైనా, ఇక్కడ వచ్చి దాని మీద ట్యూలిప్ మీద ఒక కైండ్ ఆఫ్ ఫోల్డ్స్ ఉంటాయన్నమాట. ఆ ఫోల్డ్స్ అవన్నీ వేసుకోవాలి అంటే జస్ట్ ఇలా ఈ స్ట్రోక్ వేసి 2 లీవ్స్ లాగా వేసి అండ్ వీటితో ఇలా జస్ట్ ఇక్కడెక్కడ హైలైట్స్ ఇచ్చారంటే, హైలైట్స్ ఇచ్చేసిన తర్వాత ఏం చేయాలంటే బ్లెండ్ చేసుకోవాలి. దీనిలోకి ఎక్కడ ఇచ్చారో కనిపించకుండా నీట్గా ఇచ్చుకోవాలి. ఓకే, అట్లా ఇచ్చేసి ఐ థింక్ ఇట్లా ఫినిష్ చేసేసుకోవచ్చు అండి. ఇంకా మనం ఎంత టైం పెట్టి ఎంత ఫినిష్ చేస్తే ఇంకా అంత క్లోజ్గా నీట్గా, చాలా నీట్గా వస్తుంది. ఇంకా అయిపోయిందండి అంతే. నైస్ అండి, చాలా చక్కగా వేశారు. ట్యూలిప్స్ అనగానే నిజంగానే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఎందుకంటే అన్ని ఫ్లవర్స్ కూడా ముందు చూసిన బడ్ లాగా ఉండి తర్వాత విచ్చుకుంటాయి, బ్లూమ్ షేప్ వచ్చి చాలా బాగుంటుంది. ఈ ట్యూలిప్స్ మాత్రం ఎప్పుడు చూసినా అలాగే ఉంటాయి కదా, చాలా బాగుంది. సీజనల్ ఫ్లవర్స్ అవి ఒక సీజన్ లో స్ప్రింగ్ లో మాత్రం వస్తాయి అండ్ వెరీ కలర్ఫుల్ అనమాట. అండ్ ఇట్ గ్రోస్ ఇన్ రోజ్ ఆల్వేస్, ఎందుకో మరి లైన్ గా పెరుగుతాయి. ఓకే అండి, చాలా బాగా వేశారు. మరి ఇలా కంప్లీట్ చేసి ఇంకోటి ఏమైనా తీసుకొచ్చి చూపిస్తాను తప్పకుండా. ఇప్పుడు చూసారంటే ఈ రెడ్ ట్యూలిప్ మనం పెయింట్ చేసాం కదండి. సో నేను ఆల్మోస్ట్ అంత టెక్నిక్ చూపించాను నేను. సో ఏంటంటే ఎక్కడెక్కడ హైలైట్ అంటే ఇక్కడ మాత్రం ఈ ఫ్లవర్ పాప్ అవుతుంది. అప్పుడు ఏంటంటే ఆ 3 డైమెన్షన్ వచ్చింది. చూసారంటే ఫ్లవర్ దీనిలో పైకి వచ్చినట్లా మనకి తెలుస్తుంది ఫ్లవర్ అని రౌండ్ గా ఉన్నట్లు చూపించాలంటే. సో ఎప్పుడు కార్నర్స్ వచ్చి డార్క్ చేయాలి. ఇంకా వైట్ చేస్తే ఫ్లవర్ మనకు తెలుస్తుంది. బట్ అది డైరెక్ట్ గా ఒకటేసారి మీరు అట్లా కలర్ ఇచ్చేస్తే అసహ్యంగా ఉంటుంది. డార్క్ అండ్ లైట్ స్లోగా గ్రాడ్యువల్ గా ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వచ్చి ఆ బ్లెండింగ్స్, ఆ టెక్నిక్స్ అని యూజ్ చేస్తూ చేస్తే తప్పకుండా తీసుకుని రావచ్చు. లీఫ్ చూపించాను. సో ఈ కర్వ్స్ అవి ఇలా తిరిగినట్లు అవన్నీ ఎలా చేస్తారు అంటే యాక్చువల్లీ దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ పెయింటింగ్. నా పెయింటింగ్స్ లో చూసారంటే ఎక్కువ తిరిగి ఇట్లా టర్న్ అయిన ఫ్లవర్స్, టర్న్ అయిన లీవ్స్, పెటల్ షేప్స్ యాక్చువల్గా అవే ఇన్స్పైర్ చేస్తాయి ఆర్టిస్ట్ ని. ఓకే శీలారాజ్ గారు, మరి ఈ రోజు కూడా మా సకుల కోసం ట్యూలిప్స్ అనే ఫ్లవర్స్ ని ఫ్యాబ్రిక్ మీద ఎలా వేసుకోవాలో చూపించారు. ఇది మనం బెడ్షీట్స్ మీద కావచ్చు, లేదంటే మనము కుర్తీస్ మీద శారీస్ మీద, పిల్లోస్ కవర్ మీద, నేను ఎట్లాగో ఫ్యాబ్రిక్ మీదే చూపిస్తాను. అందుకనే ఫ్యాబ్రిక్ మీద ప్రాక్టీస్ చేస్తే తర్వాత మీరు దేని మీద కన్నా తీసుకెళ్ళచ్చు. ఇన్ఫాక్ట్ దీన్నే ఒక కుషన్ కవర్ చేసేయచ్చు. సో వీ కెన్ ఈవెన్ స్టిచ్ అనమాట. నేను కుడుతూ ఉంటాను. ఓకే అండి, చాలా బాగుంది. మరి మన సకులో కూడా నచ్చే ఉంటుందని ఆశిస్తూ వాళ్ళ నుంచి అలాగే మా నుంచి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ, వెల్కమ్. ఏమండి, మనుషుల్లో ఉన్న భిన్నత్వాన్ని చూసి పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్నారు మన పెద్దలు. అంచేత ఎవరి ఆహారపు అలవాట్లు సంస్కృతి వాళ్ళవనుకొని ఊరుకోవాలి తప్ప ఎవరిని ఎగతాళి చేయకూడదండి. మలయాళీ వారు బెంగాలీ వాళ్ళని, తెలుగు వాళ్ళు అస్సామీలను, బీహారీ వాళ్ళు మద్రాసీలని పెళ్లి చేసుకుని నిక్షేపంలా బతుకుతున్నట్టు తెలుసండి. దేశాల మధ్య సరిహద్దులు చెరిగిపోతున్నా ఈ కాలంలో ఒకే దేశంలో వేర్వేరు ప్రాంతాల వారు పెళ్లిళ్లు చేసుకోవటంలో వింతేముంది చెప్పండి. నిజానికి దూరాలు, అంతరాలు, అపోహలు తొలగిపోయి మనుషులు దగ్గరవటానికి ఇలాంటి వివాహాలు ఎంతగానో దోహదపడతాయి. మీరేమంటారు? మీ అభిప్రాయాలు రాసి పంపిస్తారా? మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ అడ్రస్ saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. మళ్ళీ రేపటి సఖీ కార్యక్రమంలో కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్కారం.